There are so many voluntary organized charitable trusts, civil society groups, and other non government organizations have emerged as vital actors in India's development and governance landscape. While governance was traditionally considered the exclusive domain of the state, the increasing complexity of social, economic, and environmental challenges both necessary and impactful. They act as bridges between the government and citizens, amplifying marginalized voices, ensuring accountability, and supplementing public services. Today, let me introduce a similar organization named As Concerned Charitable Trust. Its founder and managing trustee, Dr. P.K. Jose, a renowned social worker with more than 4 decades of rich experience at various levels and sectors of social development. Let's listen to Dr. P.K. Jose with regard to Concerned Charitable Trust, its vision, mission, objectives, and activities. కన్సర్న్ మీన్స్ మై రెస్పాన్సిబిలిటీ. తెలుగులో చెప్తే నా బాధ్యత. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2012 అండ్ వీఆర్ వర్కింగ్ ఇన్ 35 మండలంలో పని అవుతుంది. 5 డిస్ట్రిక్ట్ కవర్ అవుతుంది. ప్రైమర్లీ 3 ఏరియాస్లో మన పని అవుతుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్, సెకండ్ హెల్త్ కేర్, అండ్ థర్డ్ స్కిల్ డెవలప్మెంట్. ఇదిలో స్కిల్ డెవలప్మెంట్లో ఎవరో ఒక సక్సెస్ స్టోరీ ఉంది. హుదూద్ టైంలో 2622 లేడీస్కు 3 months ప్రొఫెషనల్ టైలరింగ్ కోర్స్ నడిపించి వాళ్ళకు మెషిన్ కూడా ఇచ్చి వాళ్ళకు సొంతం కాళ్ళలో నిలవడానికి హెల్ప్ చేశాను. మరియు ఈ టైలరింగ్ కాకుండా ప్లంబింగ్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ వర్క్. రీసెంట్లీ లంబాసింగ్ ఏరియాలో 15 పోస్ట్ గ్రాడ్యుయేట్ యూత్ ఇంక్లూడింగ్ 5 లేడీస్ వాళ్ళకు డ్రైవింగ్ కూడా నేర్పించాం. దానిలో ద హ్యాపీ థింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ 15 లేడీస్, అవుట్ ఆఫ్ 15 యూత్, 5 లేడీస్లో 3 లేడీస్ ఇప్పుడు ఆటో రిక్షా డ్రైవింగ్ చేస్తున్నారు. మిగిలిన 10 యూత్లో దే ఆర్ డ్రైవింగ్ ఆటో రిక్షా యాజ్ వెల్ యాజ్ ట్యాక్సీ. ఇది కాకుండా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళ హెల్ప్ తీసుకుని లాస్ట్ ఇయర్ 300 వీల్ చైర్స్ వికలాంగులకు వాళ్ళ విలేజ్లో తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసాం. మళ్ళీ మన కోవిడ్ టైంలో ప్రతి ఊరిలో వాళ్ళకు రేషన్, గ్రోసరీ కిట్ ఇవ్వడం, మన టైలరింగ్ లేడీస్ హెల్ప్ తీసుకొని 1,01,000 సర్జికల్ మాస్క్, 3 లేయర్ సర్జికల్ మాస్క్ విత్ నో స్పిన్ అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇంకొక పెద్ద కార్యక్రమం ఉంది, అది హుదూద్ టైంలో అది స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ ఎస్కోట అరకు సైడ్లో కమ్మలి ఇల్లు హుదూద్ టైంలో మొత్తం వాళ్ళ రూఫ్ మొత్తం పోయింది. అప్పుడు ఇమ్మీడియట్లీ ఒక హెల్ప్ ఇవ్వడానికే వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ woolen, very first quality woolen blankets with a slogan, ఒక రగ్గులు బహుమతిగా ఇవ్వండి, మీ ఆప్యాయతో పంచుకోండి. గిఫ్ట్ ఏ బ్లాంకెట్ అండ్ షేర్ యువర్ వార్మ్త్. ఫ్రెండ్స్, లెట్ మీ బ్యాక్ టు కన్సర్న్ వన్స్ అగైన్. వాట్ ఈస్ ద స్లోగన్? వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద కన్సర్న్? ఇన్ ఇంగ్లీష్ we say, we make a living by what we get, but make a life by what we give back. ఇన్ తెలుగు, మనం పొందడం ద్వారా జీవనం సాగించగలము, కానీ మనం ఇవ్వడం ద్వారా ജീവിതാన్ని പ്രസാദിച്ചകലമോ. ഇൻ മലയാളം, നമ്മൾ സമ്പാദിക്കുന്നത് വഴി ഉപജീവനം തേടുന്നു, പക്ഷേ നാം നൽകുന്നത് വഴി ജീവിതം നേടുന്നു. हिंदी में बोलने से हमारा कमाई से हम अपना जीवन बीते हैं, लेकिन हमारा देने से अपना ज़िंदगी जीते हैं. So the crux of the matter is, మనకు లైఫ్లో ఆనందం కావాలంటే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? జోష్ గారు, మీకు బోల్డ్ డబ్బు ఉంది. డబ్బు ఒక్కటి కాదు, మన నైపుణ్యం, మన టైం, మన కాంటాక్ట్స్ అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. ఈ ఆనందం ఎక్స్పీరియన్స్ చేయకుండా ఈ లైఫ్ ఇట్స్ ఎ వేస్టెడ్ లైఫ్. లైఫ్లో మీనింగ్ లేదు. మీనింగ్ కావాలంటే ఆనందం పొందాలి. ఆనందం ఎలాగ పొందితే
ఎవరో సఫరింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి. మొన్న ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. లాస్ట్ వీక్ ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలి. నేను 5-6 బ్లడ్ బ్యాంక్లో ట్రై చేసి చివరిలో వాళ్ళకి అరేంజ్ చేసి ఇచ్చారు. లాస్ట్ మంత్ ఒక లేడీ డెంగ్యూ ఫీవర్ వచ్చి వాళ్ళ ప్లేట్లెట్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 12,000, చాలా క్రిటికల్ స్టేజ్. ఇమ్మీడియట్లీ రోటరీ క్లబ్ ఇది ఉంది, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఉంది, వాళ్ళ హెల్ప్ తీసుకొని 6 ప్లేట్లెట్ బ్లడ్ నేను అరేంజ్ చేశాను. అలాంటి చాలా రకరకాల హెల్ప్ మనం చేసుకోవచ్చు. కానీ డబ్బు ఒక్కటి కాదు, డబ్బు అవసరం కాదని లేదు, డబ్బు లేకుండా కూడా మన చాలా హెల్ప్ చేసుకోవచ్చు. దెన్ ఈ మధ్యలో ఒక క్యాంపెయిన్, ఒక అభియాన్ స్టార్ట్ చేశాను. క్యాంపెయిన్ పేరు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్. నాణ్యమైన విద్య అందిస్తాం. ఇప్పుడు ఒక స్కూల్లో వీ లుక్ ఇన్ ఏ వెరీ హోలిస్టిక్ మేనర్. ఒక స్కూల్లో పిల్లలకు, పేద పిల్లలు ఉన్న వాళ్ళకి పుస్తకం లేదు, లేకపోతే స్కూల్ టీచర్స్కి చైర్ లేదు, లేకపోతే రూఫ్ లీకింగ్ అవుతుంది, లేకపోతే మిడ్ డే మీల్స్ ప్లేట్ లేదు, లేకపోతే ప్లే గ్రౌండ్ సరిగా లేదు, లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్ మెటీరియల్స్ లేదు, అదన్నీ అందిస్తాం. సో ఇన్ ఏ హోలిస్టిక్ వే. చివరిలో చెప్పాలైతే నాకు ఇది ఒక అడిక్షన్ అయింది, ప్రజాసేవ. ఇప్పుడు మన ఎల్డర్స్ యూస్ టు సే గ్రహశాస్త్రం తర్వాత వానప్రస్థం, అందరూ అడవికి వెళ్ళాలి, తపస్సు చేస్తారు. కానీ నేనేం చెప్తున్నానంటే గ్రహశాస్త్రం తర్వాత ప్రజాప్రస్థం, ప్రజా మధ్యలోకి వెళ్ళాలి, ప్రజలకు అన్నీ హెల్ప్ చేయాలి. అడవిలో వెళ్ళి తపస్సు చేసి ఎవరికి లాభం లేదు. సో ఐఎమ్ 24/7 ఐఎమ్ ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్. And recently what happened, we have a very good success story. MET, Meet, Greet and Treat, ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం. దట్ ఈస్ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కు ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో వాళ్ళకి బోల్ డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, కానీ దే ఆర్ ఇన్ ఐసోలేషన్, లోన్లీనెస్. పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, ఫోన్ కూడా చేయడం లేదు. అలాంటి చాలా దారుణ సిచ్యువేషన్ ఉన్నారు. వాళ్ళకు ఫోకస్ చేసుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా ఎంటర్టైన్మెంట్స్, మంచి భోజనం, గ్రూప్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నీ చేసి వాళ్ళందరూ హ్యాపీ అయ్యారు. సో అలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు కొత్త స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. జనవరి 1st వీక్లో మన ట్రస్ట్ ఆదివారంలో ఇంకా ఒకటి ఇమ్మీడియట్లీ ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఉంది, అవర్ ఫ్యూచర్ ప్లాన్లో వాల్ ఆఫ్ కైండ్నెస్ మనకు చూపించడానికి నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు అవసరం లేదు. వైజాగ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇక్కడే ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, స్టీల్ ప్లాంట్ అయినా చాలా ఆఫీసర్స్ వస్తున్నారు. 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అవుతుంది. వాళ్ళు రీలొకేట్, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు చాలా ఐటమ్స్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇట్ మే బి క్లోత్, ఇట్ మే బి యుటెన్సిల్స్, it may be electronic gadgets, it may be furniture, and many items వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ ద సప్లై సైడ్. డిమాండ్ సైడ్ అయితే వైజాగ్లో మీరు ఒక అపార్ట్మెంట్ చూడండి, ఈ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ కూడా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీకాకుళం అవ్వచ్చు, నెల్లిమర్ల అవ్వచ్చు, నరసీపట్నం అవ్వచ్చు, చోడవరం అవ్వచ్చు. సో దర్ ఆర్ సో మెనీ మైగ్రెంట్ లేబరర్స్ కమింగ్ టు వైజాగ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్కర్స్ మొత్తం ఇలాంటి పల్లెటూరు నుంచి గ్రామ ప్రాంతంలో వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకే యూస్డ్ డ్రెస్, యూస్డ్ యుటెన్సిల్స్, యూస్డ్ ఫర్నిచర్, యూస్డ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, యూస్డ్ బ్యాగ్, యూస్డ్ షూస్, అలాంటి బోల్డ్ అవసరం ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ రికగ్నైజింగ్ మై వర్క్. నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. ఒరిస్సాలో జాబ్ చేసినప్పుడు ప్రగతి మిత్ర అవార్డ్, అప్పుడు చీఫ్ మినిస్టర్ జానకి వల్లభ్ పట్నాయక్ ఇచ్చారు నాకు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని విశ్వమిత్ర అవార్డ్, దట్ ఈస్ ఆల్సో ఎన్వైరన్మెంట్ అవార్డ్. సో 1 lakh rupee and 1 citation. That was during 90s I got it. And the late M.S. Swaminathan garu, he is a pioneer of green revolution. వాళ్ళు కూడా నాకు ఒక అవార్డు ఇచ్చారు. దట్ వాస్ ఫర్ ద బెస్ట్ ఎన్వైరన్మెంటలిస్ట్. ముగ్గురికి ఇచ్చారు, దానిలో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద 3. అండ్ సిమిలర్లీ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్,
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ నెదర్లాండ్ నుంచి నవీబ్ ఒక ఆర్గనైజేషన్ కూడా నాకు అవార్డు ఇచ్చింది. సో దే హ్యావ్ రికగ్నైజ్ మై వర్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం మీతోటి షేర్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ వైజాగ్లో వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ విసిసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి సంవత్సరం ఇంచుమించు 6,000 నుంచి 7,000 పిల్లలకు 50 కాంపిటీషన్స్, రకరకాల కాంపిటీషన్ 50 ఈవెంట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో దెర్ ఇస్ వన్ డిమెరిట్. అందరూ ర్యాంక్ గురించి, గ్రేడ్ గురించి, పర్సంటేజ్ గురించి పరిగెడుతున్నారు. బట్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ దే డోంట్ హ్యావ్ మోరల్ వాల్యూస్. పేరెంట్స్కి మంచి అఫెక్షన్ ఇవ్వాలి, స్నేహం పంచుకోవాలి, అలాంటి అఫెక్షన్, అలాంటి కాన్సెప్ట్ బాగా తగ్గిపోయింది. సో ఆ కాన్సెప్ట్లో ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం నవంబర్ 19, 2021లో సెయింట్ ఆంటనీ స్కూల్లో విశాఖ బాలోత్సవం పేరులో 3 రోజు పెద్ద ప్రోగ్రాం అవుతుంది. 19, 20th and 21st నవంబర్. ప్రతిరోజు దాదాపు 2,000 పిల్లలు ఫ్రమ్ 300 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తారు. రకరకాల ఈవెంట్స్ ఉంది, 50 రకంగా ఈవెంట్స్ ఉంది. లైక్ సింగింగ్, డ్రామా, మోనో యాక్షన్ అండ్ పోయట్రీ, ఎలక్యూషన్, అలాంటి 50 ఈవెంట్స్ ఉంది. ఎవ్రీ డే ఈవినింగ్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ పోయిన 3 సంవత్సరం నుంచి ఈ మూవ్మెంట్కు చాలా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకు టిఫిన్ అరేంజ్ చేయడం, మెమెంటో స్పాన్సర్ చేయడం, వేరే తెలిసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఏదైనా ఈవెంట్ స్పాన్సర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకే ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. వాళ్ళు స్టార్ట్ చేశారు డాక్టర్ కె రమాప్రభ. వాళ్ళు చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు, మ్యాక్సిమం స్కూల్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఒక అపార్ట్మెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తున్నారు. సో ఈ మూవ్మెంట్, ఈ ప్రయత్నం పిల్లలకు బాగా హెల్ప్ చేస్తున్న వాళ్ళ ఫ్యూచర్కి తయారు చేయడానికే బాగా. బికాస్ టుడేస్ చిల్డ్రన్, దే ఆర్ అవర్ ఫ్యూచర్. ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ టుడేస్ చిల్డ్రన్, అవర్ ఫ్యూచర్ ఇస్ బ్లీక్. ఫ్యూచర్లో ఏం లేదు. ఆ కాన్సెప్ట్లో నేను కూడా కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ కూడా కమిటీలో ఉంది. వాళ్ళకి అన్ని రకంగా హెల్ప్ చేస్తున్నాం. And one of the most important projects is related to health. Healthcare in all these 35 mandalams, we are trying to provide best healthcare to the people, primarily by conducting mega medical camps. The entire panchayat, the villages from the entire panchayat, they come and attend the program and take benefit. So we have all the special doctors attend the program and free consultation and free medicines. And as a follow-up, if the same patient need further support from the doctor, that patient can get the consultation free of cost from that particular doctor. And one major initiative we have taken with regard to health is safe drinking water. We know water can give life, but if the water is bad, it can take away the life. So in all the villages where there is water problem, there may be water, but it is not drinkable. It is contaminated water. So we are providing mineral water plants or RO water plants which can benefit the entire village. It will be 400 and even 4,000 members of that village. So we have installed this one on experimental basis in Singandrapalam, that is in Kekotpada Mandalam, then Marepalam, that is in Devarapalli, near to Devarapalli, and many other villages. And we have also given these mini plants in orphanages and old age homes. Now we are starting to provide these water plants in the schools as well, so that children, they will have a very good drinking water. And with regard to healthcare, because of the extreme winter, especially places like Escota, Elcota, Kekotpadu, Araku, all these places, there is extreme chilling winter is there. So
people are not having warm clothes. So for the students, we are providing sweaters and blazers, and for their parents, we provide a very good blanket. So in this part of this medical camp, we are also very soon, we already started, but in a very wider level, we want to conduct this dental awareness and treatment plan. Already we have 5 dentist doctors. They have agreed to come with us and do the camp in the schools. So it is primarily focusing on the schools. In the schools, we conduct this dental awareness and program, and in collaboration with Rotary International, a polio-free community. Fortunately, in India, it is polio-free now, but it is an international movement, eradication of polio. So we are also participating with the Rotary to eradicate polio totally from this world. So these are some of the health initiatives we have taken recently. Friends, another major contribution of Concern Charitable Trust is promoting quality education. So not only the primary school or high school, even students who are pursuing their engineering education, like BTech in computer science, so electronic degree. So all the students, they are finding problem financially. So there are so many cases where they are unable to buy one laptop. In such cases, we are given a laptop with a bag free of cost. So many children, but one condition: once they get a job, we don't want anything returned from them. But once they get a job, like we have supported them, we request them, please support one student by providing a laptop or supporting their education. Similarly, there are so many students, they completed their degree but no job. So they are taking coaching. So a few students from Devarapalli, K. Kotpadu, from that region, Chodavaram, that region, they are pursuing their coaching program in Visakhapatnam. So our trust, we have supported them with the hostel fees and the fees, the institutional fees which they are supposed to pay during the coaching time. And another initiative is that we have certain schools, we have declared awards, especially those who are completing their 10th standard. The three students, first, second and third. First prize, second prize, third prize. First prize is 10,000, second prize is 5,000, and third prize is 2,000. So we are providing this scholarship for their higher studies. And one more initiative we want to do is skill development training during their academic studies. So Abdul Kalam told, late Abdul Kalam told, when you come out of the education institution, you should have 2 degrees. One is your academic degree and the other one is your skill degree. If a person knows, let's say driving, cooking, or computer, or some electrical work, immediately he or she can earn a livelihood. He or she may get a job later, but for immediate survival, livelihood, this is very good. So we are providing maximum skill education program for the students together with their academic education. And I already told, we have trained 15 postgraduate youth in driving. So there is a heavy demand from the nearby areas, and we have got more than 200 applications with us to continue to open a driving school in the agency areas, in the village areas where they don't have access to the driving skill learning programs. So that also we are planning in collaboration with the local leaders and the Road Transport Authority. So we will be shortly starting the driving school in the interior villages as a part of skill development. So only skill can sustain them even if they don't have a job. Job may come and go, but once they acquire a skill, it can sustain them lifelong. Mitralara, you may think that these many activities you are doing,
ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? గవర్నమెంట్ ఫండింగ్ ఉందా, ఫారిన్ ఫండింగ్ ఉందా, కార్పొరేట్ ఫండింగ్ ఉందా? కానీ నిజం చెప్పాలంటే నేను ఎక్కడి నుంచి డబ్బు ఫండింగ్ నేను తీయడం లేదు, ఎవరికి నేను అడగలేదు, అడగడానికి కూడా ఇప్పటివరకు ఇంట్రెస్ట్ లేదు. ఇందుకే ఈరోజు ఫండింగ్ ఉంది, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, 5 years ఫండింగ్ వచ్చింది, తర్వాత ఏమవుతుంది? ప్రాజెక్ట్ స్టాప్ అయిపోతుంది. సో సస్టైనబిలిటీ లేదు. నా ప్రాజెక్టులో అన్ని సస్టైనబిలిటీ ఉంది. ఇప్పుడు నేను కొంత టెక్నిక్స్ నేను వాడుతున్నాను. నాకు నాన్ పెయిడ్ చాలా స్టాఫ్ ఉంది. ఎవరే స్టాఫ్? లోకల్ లీడర్స్, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, సర్పంచ్, వార్డు మెంబర్, మండలం ప్రెసిడెంట్, ఎంబీటీసీ లీడర్స్, హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, వాళ్ళందరూ వాలంటీర్లు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి జీతం ఇవ్వడం అవసరం లేదు, దాని వల్ల ప్రాజెక్ట్ అవసరం లేదు. బట్ ఐ నీడ్ సమ్ మనీ. నేను ఎలాగా రేస్ చేస్తున్నాను. నేను పార్ట్ టైం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఆ డబ్బు మొత్తం ట్రస్ట్ కోసం వాడుతున్నాను. నాకు కొద్ది ప్రాపర్టీస్ ఉంది మధురవాడలో, వచ్చిన రన్నెల్ ఇన్కమ్ కూడా నేను ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ కోసం నేను వాడుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో గెస్ట్ ఫ్యాకల్టీ. ఎప్పుడప్పుడు కాలేజీలో క్లాస్ చెప్తున్నాను, ట్రైనింగ్ ఇస్తున్నాను. కొంత ఫండింగ్ ఏజెన్సీ కోసం ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ కూడా చేసి ఉంది. కోవిడ్ తర్వాత కొద్దిగా డౌన్ అయింది. ఈ డబ్బు మొత్తం నేను ట్రస్ట్గా వాడు. సో నేను చెప్పాలంటే నేను చాలా హ్యాపీ అండి. 35 మండలం, అక్కడ ముంచింపుట్టు ఒరిస్సా బార్డర్ నుంచి అన్నీ వడ్డాది, చోడవరం, ఎల్కోట, ఎస్కోట, పద్మనాభం, రేవుడి అన్నీ అలాంటి 35 మండలంలో తిరుగుతున్నాం. లైఫ్లో నేను ఎంత హ్యాపీ, అందుకే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంది, ప్రజల బ్లెస్సింగ్ ఉంది. నేను చాలా హ్యాపీగా తిరుగుతున్నాను. లైఫ్ మొత్తం, రిమైనింగ్ లైఫ్ మొత్తం నేను ఈ ప్రజాసేవ డివోట్ చేస్తున్నాను. లోకల్ పాపులేషన్, పొలిటికల్ లీడర్స్, బ్యూరోక్రాట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఈవెన్ సర్పంచ్ అవ్వచ్చు, అందరూ చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. నాకు ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగానే ఉంది, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ప్రోగ్రాంలో మీరు పరోక్షంగానే ప్రత్యక్షంగానే నాకు హెల్ప్ చేయండి. నేను డబ్బు అడగలేదు, వస్తువు అడగట్లేదు, నాకు ఎంకరేజ్ చేయండి, మేము మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ జనవరిలో వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ వన్ సోవెనియర్. ఇప్పుడు 2012 నుంచి ఇప్పుడు 2024, 12 years దాటింది. ఒక సోవెనియర్ కూడా ప్లాన్ చేస్తున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ సజెషన్స్ ఇవ్వండి. సో దట్ concern will continue to work much more forcefully and in a stronger manner to serve the public. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు వీడియో చూశారో, యూట్యూబ్ చూశారో, మీరు ఇది లైక్ చేయండి, మీ సోషల్ గ్రూప్లో అందరితో షేర్ చేయండి. నా యాక్టివిటీస్కి మీ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వండి. సో ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ప్లీజ్ వాచ్ ఇట్ and share with others and share with all the social media and like చేయండి. Thank you so much.